నవరాత్రిలో విజయవాడ కనకదుర్గ క్షేత్రంలో రెండో అలంకారం గాయత్రీదేవి. ఈ రూపంలో అమ్మవారు చతుర్ముఖ బ్రహ్మని సహధర్మినిగా కనిపిస్తుంది. గాయత్రీదేవి అంటే వేదమాత, సమస్త మంత్రాల జనని. పురాణ కథ ప్రకారం గాయత్రీదేవి శక్తితో బ్రహ్మగారు వేదాలు సృష్టించగలిగారు. ఆ రూపంలో అమ్మవారు భక్తులకు జ్ఞానం ప్రకాశం ఇస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపిస్తే భక్తుని మనసులో అజ్ఞానం అంధకారం తరిగి బుద్ధి ప్రసన్నంగా ఉంటుంది. రెండవ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా దర్శనం చూద్దామంటే మన జీవితంలో జ్ఞానం, వివేకం, ధైర్యంతో ముందుకు నడిపించడం శక్తిని ప్రతినిత్యం చేస్తుంది. ఈ రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా ఇస్తారు. పెరుగు అంటే మనశ్శాంతిని సూచిస్తుంది. అమ్మవారు చెప్పేది జ్ఞానం మరియు శాంతి కలిసి ఉండగా మాత్రమే జీవితం విజయం సాధిస్తుంది. కాబట్టి రెండవ రోజు గాయత్రీదేవి రూపం అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసాదం రహస్యం.